అందరికీ మరణత దేవునికి మహాకృపను బట్టి మరొకసారి దైవ గ్రంథంలోని విషయాలు నేర్చుకోవడానికి ప్రభు ఇచ్చిన అవకాశంకే దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనం. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ప్రార్థన చేసుకుందారు. సర్వకృపానిధి, దయగలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, నీ ఘనమైన అక్షయమగు నామమునకై నీకు అనేకమైన ప్రణతులు వినుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అయినా కొద్ది వారము దీవించుము, ప్రేమించుము, ఆశీర్వదించుము. నీ వాక్యపు దీవెన వాక్యాహారమును మాకు అందించుము. వాక్యము ద్వారా మా అంతరంగముతో మాతో మీరు మాట్లాడుమని వాక్యనాథుడును శ్రేష్ఠపాలకుడును ఏకరక్షకుడు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వదేవుని దీవెనాశీర్వాదములు సదాకాలం మనకు తోడుగా ఉండి ప్రభువు మహిమ పొందును గాక. ఆమేన్. దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో, విశ్వాసి జీవితంలో ప్రాముఖ్యతమైనది పరిశుద్ధత. నేను పరిశుద్ధున్నట్లు మీరును పరిశుద్ధులయ్యుండుడి అని ప్రభువు చెప్పారు. పరిశుద్ధత రావాలి అంటే ప్రభు యొక్క రక్తము మనకు ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము నిబంధన రక్తము. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము నీతి కలిగిన రక్తము. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము అతి పరిశుద్ధమైన కృపా కనికరములను అందించే రక్తము. పాపికి ఆశ్రయము, పాపికి ఆశ్రయము, పాపమునకు అపజయము కలిగించేది యేసు ప్రభు యొక్క రక్తము. యేసు ప్రభు యొక్క రక్తము గురించి ఈ దినం మనం చదువుకున్న వాక్యములు చూడగలిగితే గనక, ఇది నా రక్తము, పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. యేసు ప్రభు రక్తములో ఏముందనిసనంటే, మనము చేసిన పాపములకు, పాప ఫలితపు జీవితానికి క్షమాపణ అనేది ఉంది. ఇది నిబంధన రక్తము. ఏంటి నిబంధన అంటే? ఒడంబడిక. ఒడంబడిక అంటే పరస్పరము ఇరుపక్షాలు కూడా ఒకటి తీర్మానము చేసుకొని, తీర్మానము ప్రకారము ఒకరికి ఒకరు విలువించుకుంటూ లోబడుతూ నడవగలిగే జీవితం. యేసుక్రీస్తు ప్రభు విధేయత కలిగిన రక్తము మనకు అందించాడు. ఈ రక్తమును గురించి మనం నేర్చుకొనక ముందు, బైబిలు గ్రంథములో రక్తమునకు చాలా ప్రాముఖ్యత ఉంది. లేవి కాండము 17వ అధ్యాయము 11వ వచనం 14వ వచనం చూస్తే రక్తము మనిషికి ప్రాణము. రక్తము మనిషికి ప్రాణము. ప్రాణముతో మనిషి ఉండాలంటే మనిషిలో రక్తం ఉండాలి. రక్తము తక్కువ అవుతే మనిషి బలహీనపడతాడు. ఆరోగ్యకరమైన రక్తము లేకపోతే మనిషి క్షీణించిపోయి నశించిపోతాడు. యేసుక్రీస్తు ప్రభు హితబోధకుడు. యేసుక్రీస్తు ప్రభు రక్తము కూడా పరిశుద్ధమైనది. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము నరుల రక్తము కానిది. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము పరిశుద్ధమైన కార్యము కలిగినది. మనం క్రిస్మస్ పండుగల్లో చదువుకుంటాం. పరిశుద్ధాత్మ తండ్రి గారు మరియమ్మ గారి దగ్గరికి వచ్చి, మరియా భయపడకుము, ఇదిగో పరిశుద్ధాత్మ వలన నీవు గర్భము ధరించితివి,
లోకానికి ఇది హేళనగా కనిపిస్తుంది. లోకపు బుద్ధి హేళన బుద్ధి. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తానంటే, దేనికైనా క్షమాపణ ఉందేమో కానీ పరిశుద్ధాత్మ తండ్రి గారి విషయంలో పాపము చేస్తే క్షమాపణ లేదు. లోకములో వైద్య శాస్త్రంలో మనం చూడగలిగితే, మెడికల్గా మనం చూడగలిగితే గనక గర్భము ధరించటానికి పురుషుని యొక్క సంయోగము అవసరము లేకుండా పురుష కణాలతోటి స్త్రీ గర్భము దాల్చొచ్చు. IVF అనే ట్రీట్మెంట్ తోటి. ఈ IVF అనే ట్రీట్మెంట్ పురుష సంయోగము లేకుండా పురుష కణాలను బట్టి స్త్రీ గర్భము ధరించవచ్చు. ఇది మనిషి యొక్క జ్ఞానం. మనిషి జ్ఞానమే పురుషునితో సంబంధము లేకుండా, పురుష సంయోగము లేకుండా స్త్రీ గర్భము ధరించగలిగే మేధాశక్తి మనిషికుంటే, మరి దేవుడు అతి పరిశుద్ధమైన దేవుడు. పాపము చేసినవాడు, పాపమును ప్రేరేపించినవాడు దేవుడు ఎలాగవుతాడు? పాపము ద్వారా పుట్టినవాడు దేవుడు ఎలాగవుతాడు? పాపము చేస్తేనే పుడితేనే అది సరైనది కాదు కదా. అందుకనే యేసు ప్రభు యొక్క రక్తము పరిశుద్ధమైన రక్తము, యేసు ప్రభు యొక్క రక్తము పాపమును అంటని రక్తము, పాపమును ప్రేరేపించని రక్తము, పాపముని కోరని రక్తము యేసు ప్రభు యొక్క రక్తము. యేసు ప్రభు యొక్క రక్తములో ఏముందంటే పరిశుద్ధత తప్పించేమీ లేదు. యేసు ప్రభు రక్తములో ప్రేమ ఉన్నది. యేసు ప్రభు యొక్క రక్తములో కళంకము లేదు, కల్మషము లేదు, కపటము లేదు. మన రక్తం ఆరోగ్యంగా ఉంటే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం. మన రక్తంలో మార్పులు వస్తే మన ఆరోగ్యంలో కూడా మార్పులు వస్తాయి. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తానంటే, యేసుక్రీస్తు ప్రభు తన రక్తము క్షమాపణ రక్తము, పాప క్షమాపణ రక్తము, నిబంధన రక్తము, ఇది అనేకుల కొరకు చిందింపబడుచున్న రక్తము అని యేసుక్రీస్తు ప్రభు అంటున్న మాట. యేసుక్రీస్తు ప్రభు తండ్రిగా ఉండేటప్పుడు తండ్రి అయిన దేవుడుగా ఆదామవ్వలను తయారు చేసి తన స్వరూపమునిచ్చి తన రక్తమునిచ్చి దేవుడు నడిపించుంటారు. కానీ పాపము, అవిధేయత, ఆజ్ఞాతిక్రమము, దుర్నీతి, సకల దుర్నీతి, సమస్త చెడు కూడా రక్తమును, పరిశుద్ధంగా ఉన్నదాన్ని అపవిత్రము చేసింది. కొండల నీళ్లున్నాయి, కొండడు పాలున్నాయి, బిందెడు పాలున్నాయి. బిందెడు పాలలో చిన్ని నిమ్మకాయ చుక్క వేసామనుకోండి, పాలు ఏమవుతాయి? విరిగిపోతాయి. పాల రూపము కోల్పోతుంది, పాల స్వభావము కోల్పోతుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ఆదామవ్వల్లో ఉన్నప్పటికీ కూడా ఆదామవ్వల్లో పరిశుద్ధమైన రక్తమును పాడు చేసి నైజ పాపమును ప్రేరేపించు రక్తము మార్చింది ఏంటనిసనంటే అపవాది. అపవాది అపవాది సంబంధమైన స్థితంతయు కూడా ఆది మానవులను ఎలా మలిచిందనిసనంటే అపరాధులుగా మలిచింది. దేవుడు ఇశ్రాయేలు విషయంలో కూడా నిబంధన రక్తమును పెట్టాడు. ఇది క్రొత్త నిబంధనలో మనం చూస్తున్న నిబంధన రక్తము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనంలో చూస్తే పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న క్రొత్త నిబంధన రక్తము ఇది. అనగా పాత నిబంధనలో కూడా చూస్తే గనక ప్రభు చెబుతున్న మాట నిర్గమకాండం 24వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పెను. యెహోవా
ఇశ్రాయేలీయులు ఏర్పాటు జనము, ఏర్పాటులో ఉన్నవారు, దేవుని దృష్టిలో ఉన్నవారు, దేవుని ఏర్పాటులో ఉన్నవారు, దేవుని కాపుదలను బట్టి పగలు మేఘ స్తంభంలోను రాత్రి అగ్ని స్తంభంలోను దేవుని చేత నడిపింపబడుతున్న వారు ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలీయులకు కూడా ప్రభు ఒక నిబంధన రక్తం ఇచ్చాడు. ఏంటా నిబంధన రక్తం అనేసరంటే పస్కా విందు. పస్కా విందు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేసనంటే రక్తము ప్రాణముతో సమానము. విశ్వాస జీవితంలో కూడా మన యొక్క విశ్వాసమును బ్రతికించగలిగేది, భక్తిని బ్రతికించగలిగేది, నీతిని బ్రతికించగలిగేది, యథార్థతను బ్రతికించగలిగేది, పరిశుద్ధతను బ్రతికించగలిగేది యేసు ప్రభు యొక్క రక్తము. యేసు ప్రభు యొక్క రక్తము మన మీద ఉన్నటువంటి పాపమును, పాప ఫలితములను, శాపములను మన దగ్గరికి చేరనివ్వకుండా, మనలోనికి చొచ్చుకురానివ్వకుండా చేయగలిగే అతి పరిశుద్ధమైన దైవశక్తి కలిగిన రక్తము యేసు ప్రభు యొక్క రక్తము. ఆనాటి కాలములో దేవుడు ఇశ్రాయేలీయులను ఏర్పాటు చేసుకున్నారు. ఇశ్రాయేలీయుల ద్వారముల ఎదుట నిలువ కమ్మెల మీద ఇదిగో పస్కా బలి పశువు యొక్క రక్తమును నిలువ కమ్మెల మీద మీరు వేయండి, మరణదూత లోపలికి ప్రవేశించదు. ఇది దేవుని ఆజ్ఞ కదా. రక్తము కుటుంబానికి జీవాన్నిచ్చింది, సంతతికి జీవాన్నిచ్చింది, రక్తము కాపాడగలిగింది. పస్కా బలి పశువు యొక్క రక్తము ఆ కుటుంబానికి, గృహవాసులకు, సంతతికి అంతటికి కూడా మరణాన్ని రాకుండా చేసింది. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము కూడా, యేసు ప్రభు యొక్క రక్తము కూడా మన మీద పాపము, పాప ఫలితము, శాపము, శాప ఫలితము, వ్యాధులు, వ్యాధి ఫలితము రాకుండా చేయగలిగేది. అయ్యా, మరి మేము కూడా వ్యాధితోటి ఉన్నాము, బాధతోటి ఉన్నామని అంటే కొరింథీ పత్రికలు మనం ప్రతి నెల చదువుకుంటాం. మీలో అనేకులు అయోగ్యముగాను, అవిధేయతగాను, ఇష్టానుసారముగాను ప్రభు యొక్క సంస్కారపు విందును తీసుకుంటున్నారు. కాబట్టి మీలో అనేకులు బలహీనులు, రోగులు అగుతున్నారు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే యేసు ప్రభు యొక్క రక్తము పరిశుద్ధమైంది, పాపమును పెంచండు. అందుకనే దైవజనులు దేవదాస్ గారు రాసిన పాటలో కూడా మనం చూడగలిగితే నైజ పాపము నశించుటకి రాజే స్వయముగా విందిచ్చును. ప్రభు భోజన సంస్కారపు విందులో ప్రభువే విందు ఇచ్చేవాడు, రాజే స్వయముగా విందును అందించేవాడు. ఇందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తానంటే మనిషి రక్తము ఆరోగ్యాన్ని ఇస్తుంది శరీరానికి. యేసు ప్రభు యొక్క రక్తము ఆత్మీయ జీవితానికి పోషణను, పరిశుద్ధతను ఇస్తుంది. అపరిశుద్ధమైన నీరు త్రాగితే శరీరం పాడైపోతుంది. పరిశుద్ధమైన యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము మన ఆత్మీయ జీవితాన్ని ఎలాగ నడిపిస్తుందని అంటే దేవునికి అంగీకారముగు పరిశుద్ధముగా నడిపిస్తుంది. కానీ దేవుని యొక్క వాక్య ప్రకారము మనం చూడగలిగితే గనక యేసు ప్రభు యొక్క రక్తము నిబంధన రక్తము, నిరపరాధి రక్తము, నీతిమంతుని రక్తము. యేసు ప్రభు యొక్క రక్తము నిబంధన రక్తము. ఎవరితో నిబంధన? దేవుడు ఏర్పరచుకున్న సంఘముతో ప్రభువు నిబంధన చేశాడు. ఇది సంఘానికి, యేసుక్రీస్తు ప్రభువుకి పరిశుద్ధ స్థితిలోనికి నడిపించగలిగే యేసు ప్రభు యొక్క రక్తము నిబంధన రక్తము. అనగా సంఘము పరిశుద్ధముగా మార్చబడుటకు, పరిశుద్ధకరముగా పోషింపబడుటకు దేవుడు ఇస్తున్న రక్తము యేసు ప్రభు యొక్క నిబంధన రక్తము, నిరపరాధి రక్తము, నీతిమంతుని రక్తము. పిలాతు కోర్టు దగ్గరికి వెళ్ళేటప్పటికి భార్య చెబుతుంది, ఆ నీతిమంతుని జోలికి నువ్వు వెళ్ళొద్దు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే నిబంధన రక్తము
నీతిమంతుని రక్తము నిరపరాధి రక్తము అని వారికి తెలిసినా తెలియకపోయినా దేవునిని లోపల లోకము ఉండుటను బట్టి దేవునిని ఆనాటి కాలములోని వారు ఇష్టపడలేదు. నిజమైన దేవుడు మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు, తన జీవాన్ని ధారబోసాడు, తన రక్తాన్ని ధారగా ప్రవహింపచేశాడు. తన ప్రేమను సిలువలో భూలోకమంతటికి చూపించిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తాను అంటే, నిరపరాధి రక్తము విషయములో మనం తీర్పు పొందుతాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తమునకు విలువ ఇవ్వకపోయినా, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తమునకు గౌరవము ఇవ్వకపోయినా, విలువ తక్కువగా మాట్లాడినా, విలువ తక్కువగా చూసిన నిరపరాధి యొక్క రక్తమునకు పట్ల మనం ఎటువంటి వారముగా ఉంటామంటే నేరస్తులుగా ఉండిపోతాం. వాక్య ప్రకారము చూడగలిగితే గనక రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయంలో మనం చూస్తే 19వ వచనం 38వ వచనంలో చూస్తే గనక నాబోతు అనే ఒక అతను కనపడతాడు. మనందరికీ తెలిసింది. ఈ నాబోతు నిరపరాధి రక్తమును యెజబెలు స్త్రీ యొక్క భర్త ఆహాబు వీళ్ళందరూ కలిసి నిరపరాధి రక్తమును నింద కలిగిన రక్తముగా మార్చడానికి ప్రయత్నం చేశారు. కానీ నిరపరాధి రక్తము తన కుటుంబాన్ని, తనను, తన రాజ్యమును తీసివేసింది. ప్రవక్త అయిన వారు వచ్చి, ఇదిగో నిరపరాధి రక్తమును నీవు చిందించావు కాబట్టి నీ రక్తమును కుక్కలు వచ్చి నాకుతాయి అన్నట్లు ఆ మాట జరిగింది. నీతిమంతుని రక్తము, భూలోకములో మనిషిగా ఉన్నవాని రక్తముకే తీర్పు ఉంటే, యేసుక్రీస్తు ప్రభు పరలోకపు తండ్రి కాబట్టి, అద్వితీయ కుమారుడిగా భూలోకమునకు వచ్చాడు కాబట్టి ఆ రక్తమును విలువ తక్కువగా చూస్తే మన మీద ఎంతటి తీర్పు ఉంటుందో మనకు మనమే గ్రహించుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిసనంటే, రాజులు 2వ గ్రంథము 24వ అధ్యాయము 4వ వచనాన్ని చూస్తే గనక, అతడు నిరపరాధుల రక్తముతో యెరూషలేమును నింపినందున అది క్షమించుటకు యెహోవాకు మనస్సు లేకపోయెను. దేవుని నిబంధన రక్తము విషయములో, నిరపరాధ రక్తము విషయములో, నీతిమంతుని యొక్క రక్తము విషయములో తప్పు చేస్తే గనక దేవుడు క్షమించుటకు మనస్సు లేకపోయిన వాడుగా ఉండిపోతాడు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, దేవుని రక్తమును దేవుని రక్తముగానే చూడాలి. మనిషి రక్తముగాను, జంతువుల రక్తముగాను మనం చూడకూడదు. మన రక్తము వేడిగా ఉంటుంది, మనిషి రక్తం. కానీ జంతువుల రక్తము చల్లగా ఉంటుంది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిసినంటే, మనము పాప క్షమాపణ పొందాలి, పాప సంబంధమైన బ్రతుకు నుంచి విడుదల పొందాలి అనిసినంటే పరిశుద్ధమైన రక్తం అనేది మనకు ఉండాలి. పరిశుద్ధమైన రక్తము లేకపోతే క్షమాపణ లేదు, పవిత్రత లేదు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రపరచును. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, దేవుని రక్తము దేవుని రక్తమే. దేవుని రక్తమును మనుషుల రక్తముతో కానీ జంతువుల రక్తముతో కానీ పోల్చుకోకూడదు. మనలో ఏ గ్రూపు, బి గ్రూపు,
ఏబి గ్రూపు, ఓ గ్రూపు ఉంటాయి, పాజిటివ్లు ఉంటాయి, నెగిటివ్లు ఉంటాయి. ఒక గ్రూపు తప్పించి మిగతా గ్రూపుల వారికి అది కాదని ఇంకొక గ్రూపు రక్తం మనం పెడితే ఆ శరీరం ఆ రక్తాన్ని తీసుకుంటుందా? మనిషి రక్తం సరైన గ్రూపు కాకపోతే ఆ శరీరమే, మనిషి రక్తము ఆ శరీరాన్ని క్రమపరచట్లేదు, బలపరచట్లేదు. బలపరచని రక్తమే, అది కూడా మనిషి రక్తమే కదా. మనిషి రక్తము మనిషికి పని చేయదు. పోనీ జంతువుల రక్తం పని చేస్తుందా? జంతువుల రక్తము కూడా మనిషికి పని చేయట్లేదు కదా. జంతువుల రక్తము మనిషిలో ఎక్కిస్తే ఈ మనిషి బ్రతికాడు అని మనం చెప్పుకోగలగడానికి రుజువులు ఏమన్నా ఉన్నాయా? మనిషి రక్తము, మనిషి పోషణకు జంతువు రక్తమే పని చేయటం లేదు. మరి మనిషి రక్షణకు జంతువు రక్తం ఎలా పని చేస్తుంది? మనిషి దైవస్థితికి పశువు యొక్క రక్తం ఎలాగ పనిచేస్తుంది? అందుకనే వాక్యం చెబుతున్న మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో చూడగలిగితే కనుక, ఎడ్ల ఏకయు మేకల ఏకయు రక్తము పాపములు తీసివేయుట సాధ్యము. మనం అనుకుంటాం సొంత భక్తి దేవుని చేరదు, సొంత స్థితి దేవుని తీసివేయదు. ఎడ్లను బలిచ్చినా, కోళ్లను బలిచ్చినా, పావురాలను బలిచ్చినా, పశువులను బలిచ్చినా సరే ఆ రక్తము మనలో ఉన్నటువంటి పాపమును తీసివేయదు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేసనంటే, దేవుని రక్తము పరిశుద్ధమైనది, దేవుని రక్తము పరిశుద్ధమైనది. జంతువుల రక్తము మనిషికే పని చేయదు, జంతువుల రక్తము ఇంకో జంతువుకే పని చేయదు. అటువంటిది క్షమాపణలాగొస్తుంది, అటువంటిది క్షమాపణలాగొస్తుంది. కుక్క రక్తము చేపకి కానీ, చేప రక్తము నక్కకి కానీ, పందికి కానీ ఎక్కిస్తే బ్రతుకుతాయా? అవి కూడా చస్తాయి కదా. జంతువు రక్తము జంతువుకే పని చేయదు. మనిషి రక్తము గ్రూపు సరైనది ఎక్కిస్తే మనిషికే పని చేయదు. అటువంటిది మనిషి రక్తము, జంతువు రక్తము మనిషికి ఎలాగ మేలుని చేస్తుంది? ఎందుకు ఈ మాటను నిన్ను జ్ఞాపకం చేస్తున్నాననిసనంటే, మనము రక్తాపరాధము చేసిన వారముగా ఉండకూడదు. రక్తాపరాధము చేసిన వారముగా మన భక్తి జీవితాన్ని, మన విశ్వాస జీవితాన్ని మనం ఎప్పుడు కూడా నడిపించుకోకూడదు. రక్తాపరాధము చేసిన వారు ఐగుప్తు దేశంలో ఉన్న ఐగుప్తీయులు విగ్రహారాధనను ప్రేరేపించుకున్నారు. యేసు ప్రభు ఏర్పాటు చేసిన పస్కా బలి పశువును రక్తాపరాధముగా చూశారు. వారు నిలబడ్డారా? దేవుడు నియమించిన పస్కా బలి పశువు యొక్క రక్తమును తమ గుమ్మములకు పూసుకున్న ఇశ్రాయేలీయులు నిలబడ్డారా? మనల్ని మనం పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాం. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తాను. పస్కా అనగా దాటిపోవుట, నిబంధన అనగా విలువించుట, గౌరవించుట, మర్యాదించుట, లోబడుట, పరస్పరము లోబడుట, పరస్పరము ఏకాభిప్రాయము కలిగి ఉండుట, ఒకరికి ఒకరు వినయముతో, విధేయతతో, విశ్వాసముతో లోబడి ఉండుట, నమ్మకముగా. నిబంధన రక్తము దేవుడు సంఘము పట్ల, సంఘ విశ్వాసుల పట్ల తన రక్తమును సమర్పించి ప్రభు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు, ప్రభు తన యొక్క సంఘమును. అందుకని నేను పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో చూడగలిగి, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, నిర్దోషమైన రక్తము, గొర్రెపిల్ల వంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము చేత మనం విమోచింపబడిన వారం కదా అని ఉంటుంది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానా అంటే, యేసు ప్రభు యొక్క రక్తము మనల్ని నీతిమంతులుగా మార్చగలదు. యేసు ప్రభు యొక్క రక్తము
మనల్ని పరిశుద్ధంగా ఉంచగలదు. యేసు ప్రభు యొక్క రక్తము మనలో ఉన్నటువంటి పాపస్థితిని, శాపస్థితిని తీసివేయగలదు. బురద నీటితోటి ఎన్నిసార్లు ఇల్లు కడిగినా బురదే ఉంటుంది. ఇంటిలో బురద ఉందని, ఇంటిలో మట్టి ఉందని, ఇంటిలో దుస్థితి ఉన్నదని బురద నీటిని తీసుకొని వచ్చి ఎంత కడిగినా సరే ఇల్లు బురదే. బురద పోవాలంటే మంచి నీరు ఉండాలి. పాపము పోవాలంటే పాపము అంటని, పాపము చెయ్యని, పాపమును ప్రేరేపించని, పాపమును కలుగచేయని రక్తం ఉండాలి. అది యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము అమూల్యమైన రక్తము. ఇశ్రాయేలీయులకు ఎలాగైతే పస్కా బలి పశువునిచ్చి విందును చేయమని చెప్పాడు, సంఘమునకు కూడా ప్రభువే స్వయముగా ప్రభు భోజన సంస్కారపు విందును రాజే స్వయముగా మనలో నైజ పాపము నశింపచేయటానికి ప్రభువు ఇస్తున్నాడు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, రక్తాపరాధము చేసిన వారు బైబిల్లో ఎప్పుడు కూడా రక్షింపబడినట్లు లేరు. రక్తాపరాధము చేసి మేము రక్షణ పొందుతాము అని అనుకుంటే తమ్మును తాము మోసపుచ్చుకున్నట్లే. రక్తాపరాధము చేసిన కయ్యోను పరిస్థితి ఏమయ్యింది? రక్తాపరాధము చేసిన ఆహాబు పరిస్థితి, యెజబెలు స్త్రీ పరిస్థితి ఏమయ్యింది? రక్తాపరాధము చేసిన ఇస్కరియోతు యోధా వంటి పరిస్థితి ఏమయ్యింది? ఇస్కరియోతు యోధా అంటాడు, వెండి నాణేలు అయ్యా, నేను నిరపరాధి యొక్క రక్తమును నేను చేశాను అని అంట. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, నిరపరాధ రక్తము కయ్యోను పాపము చేసినా సరే నిరపరాధి రక్తము హేబేలిది. రక్తాపరాధము చేసిన వారొకరు నిరపరాధి రక్తమును చిందించి ప్రభు దగ్గర మొరపెడుతున్న వారున్నారు. హేబేలు వంటి వారు, నాబోతు వంటి వారు, జకర్యా వంటి వారు, అపోస్తలుడైన పౌలు గారి వంటి వారు, స్టెఫెన్ గారి వంటి వారు, దేవుడైన యేసుక్రీస్తు ప్రభు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, హత సాక్షులు పరలోకపు బలిపీఠము దగ్గర మొరపెడుతున్నారు, నాదా సత్య స్వరూపి ప్రాణేశ్వరుడా, ప్రాణప్రియుడా, ఎందాక నీవు తీర్పు తీర్చక ఇందువయ్యా. నిరపరాధి రక్తము ఎప్పుడు కూడా నీతిని కోరుకుంటుంది, నీతిని జరిగించమని వేడుకుంటుంది. అందుకనే నిరపరాధి రక్తము జోలికి వెళ్ళారు ఇశ్రాయేల్ పట్టణంలో ఉన్నట్టు యెరూషలేములో ఉన్నటువంటి యూదులు. ఏమయ్యారు? తర్వాత హిట్లర్ అనేవాడు వచ్చాడు. పాపం ఎక్కడైతే ఉంటుందో పాప ఫలితం అక్కడే ఉంటుంది. కానీ పాప ఫలితం ఎక్కడైతే ఉంటుందో యేసుక్రీస్తు ప్రభు కృపను మనం గుర్తించగలగాలి. యేసుక్రీస్తు యొక్క కృపను, యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను, యేసుక్రీస్తు ప్రభు యొక్క కనికరమును గుర్తించకపోవటం పాప నైజము, శాప బ్రతుకు. అందుకని యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రపరచును. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, యేసు ప్రభు యొక్క రక్తము నిబంధన రక్తము. ఈ నిబంధనలో ఉన్నవారు సంఘము సంపాదించుకోవలసింది నిరపరాధి యొక్క అంతస్తు. మనమందరం కూడా నేరస్తులు. దైవజనులు దేవదాసయ్య గారు చెప్పిన మాట ప్రకారం చూడగలిగితే గనక దేవునిది మచ్చలేని జ్ఞానము, మనది మచ్చ కలిగిన జ్ఞానము. దేవునిది మచ్చలేని జ్ఞానము. అందుకని దేవుడైన యెహోవా, తండ్రి అయిన సృష్టికర్త అయిన యెహోవా ఆదాము అవ్వలకు ఏదేని తోటలో మొదటిసారి ఆపరేషన్ చేస్తుండేటప్పుడు, అనగా ఆదాము గారిలో నుంచి
అవ్వమ్మ గారిని కలుగు చేసేటప్పుడు దేవుడు కత్తిని వాడలేదు, రక్తంను చిందించలేదు, నొప్పి లేకుండా మచ్చ లేకుండా దేవుడు ఏం చేశారంటే ఆదాము గారిలో నుంచి అవ్వమ్మ గారిని తీసుకొని వచ్చారు. కత్తి వాడలేదు, రక్తము చిందించలేదు, నొప్పి లేకుండా మచ్చ లేకుండా దేవుడు కార్యాన్ని జరిగించాడు. సంఘము లోకములో ఉన్నవారు, పాపముతో ఉన్నవారు, లోక సంబంధమైన స్థితిలో, శాప సంబంధమైన స్థితిలో మనము విడిపించుకోవాలనిసనంటే పాపములు గెలిచిన ప్రభువుని అడిగిన ప్రభు ఇచ్చును కదా. పాపములను గెలుచు బలము తండ్రిగారు రాయించిన మాటే పాపావృత్తిని మానుకుని పాటలో. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిసనంటే దేవుని యొక్క కృప మహోన్నతమైనది. ఎన్నిక జనమైన ఇశ్రాయేలీయులు భ్రష్టత్వంలోనికి వెళ్ళి దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు సొదొమ గొమొర్రా పట్టణస్థులు. దేవుని ఎన్నిక జనమైన ఇశ్రాయేలీయులు యేసుక్రీస్తు ప్రభువుని నమస్కరించలేకపోయారు. పాపభూయిష్టమైన భ్రష్టత్వపు జీవితంలో ఉండి సంఘకాలములో ఉన్న మనము, సంఘముఖంలో ఉన్న మనము దేవుని యొక్క రక్తమునకు విలువివ్వకపోతే, దేవుని రక్తమును గుర్తించకపోతే మనము కూడా పాప సంబంధమైన భ్రష్టత్వంలోను దుష్టత్వంలోనికి మనం దాసులుగానే ఉండిపోతాం. కానీ దేవుడు పాపానికి దాసులుగా చేయటానికి మనల్ని కలుగు చేయలేదు. శాపానికి దాసులుగా ఉండటానికి దేవుడు మనల్ని కలుగు చేయలేదు. దేవుడు కలుగు చేసింది ఆయన వారసులుగా ఉండటానికి. ప్రభు అంటున్న మాట ప్రకారం అయితే నేనుండు స్థలంలో మీరు నువ్వు ఉండులాగునా. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే యేసు ప్రభు యొక్క రక్తము నిష్కలంకమైనది, నిర్దోషమైనది, అమూల్యమైనది, పాపికి ఆశ్రయం ఇచ్చేది, పాపము నుండి విడుదల చేయించేది, పరిశుద్ధపరిచేది, పవిత్రపరిచేది, పరలోకమునకు తీసుకుని వెళ్ళు పరమ వారధి వంటిది యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము. అందుకని ప్రభు అంటున్న మాట ఏంటనిస్తానంటే ఇది నా రక్తము పాప క్షమాపణ నిమిత్తము. క్షమాపణనిచ్చేదే యేసు ప్రభు యొక్క రక్తము. మనకు మనలో పాపమునకు జీవము లేకుండా పరిశుద్ధతకు జీవాన్నిచ్చే రక్తము యేసు ప్రభు యొక్క రక్తము. యేసు ప్రభు యొక్క రక్తము నిష్కలంకమైనది, నిర్దోషమైనది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే ఆనాటి కాలంలో ఇశ్రాయేలీయులు యేసు ప్రభు యొక్క దేవుడైన యెహోవా నియమించిన పస్కా విందును విలువగా చూడలేకపోయారు. పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని చేరలేకపోయారు. కానీ సంఘము కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన రక్తముకు విలువివ్వకపోయినా సరే, విలువ తక్కువగా చూసినా, అగౌరవంగా చూసినా, లోకమును బట్టి చూసినా, లోకపు దృష్టిలో, పాపపు దృష్టిలో చూసినా సరే మనం కూడా ఎలాగ ఉండిపోతామనిసనంటే మిగిలిపోయే వరుసలో ఉండిపోతాం. అందుకని యేసు ప్రభు యొక్క నిబంధన ఏంటనిసనంటే నేనుండు స్థలంలో మీరు నువ్వు ఉండులాగన. నేను ఎలాగైతే బ్రతికానో మీరు కూడా అలాగ పరిశుద్ధంగా ఉండండి. నేను పరిశుద్ధున్నట్లును మీరును పరిశుద్ధులై ఉండండి. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేసంటే యేసు ప్రభు యొక్క రక్తమే లేకపోతే మన ఎవ్వరికి కూడా రక్షణ లేదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము లేకపోతే పాపమును తొలగించడానికి, శాపమును తీసివేయడానికి, వ్యాధులను తొలగించడానికి ఔషధము లేదు, మందు లేదు. యేసు ప్రభు యొక్క రక్తము నిర్దోషులుగా మారుస్తుంది, నేరము లేని వారిగా మారుస్తుంది. యేసు ప్రభు యొక్క రక్తములో పాపము లేదు, పాపమును ప్రేరేపించే స్థితి లేదు. యేసు ప్రభు యొక్క రక్తము మనల్ని పరిశుద్ధపరిచేది, పవిత్రపరిచేది, ఆదరించేది, హక్కున చేర్చుకునేది, కనికరించేది, మన కోసము ప్రాణము పెట్టింది యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తానంటే
యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి వచ్చింది మన కోసం చనిపోవటానికే వచ్చాడు. మనల్ని భూలోకంలో పరిశుద్ధులుగా ఉంచడానికి వచ్చాడు. పాపులుగా మిగిలిపోకుండా ఉండటానికి, దోషము కలిగిన వారముగా, నేరము చేసిన వారముగా, క్రూరము కలిగిన వారముగా ఉండకుండా ఉండుటకు దేవుడు తన స్వరక్తమిచ్చి మనల్ని బాగు చేయటానికి సిద్ధపడినవాడు. అందుకనే ప్రభు అంటున్న మాట, ప్రయాసపడి భారము మోయువారులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. అందుకని దేవుని యొక్క వాక్యము కూడా చెబుతుంది, మనం కూడా పాపము విషయంలో దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. అనగా పాపమును విమోచించుకోవడానికి, పాపమును తోలనాడించుకోవడానికి, పాపమునకు దూరముగా ఉండటానికి, రక్తము కారునంతగా దేవుని దగ్గర మనము సహాయము కొరకు పాపమును ఓడించటానికి, అపవాదిని ఓడించటానికి, సైతాన్ని ఓడించటానికి దేవుని దగ్గర మనం ప్రార్థన చేయాలి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 4వ వచనాన్ని చూస్తే గనక, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 4వ వచనాన్ని చూడగలిగితే గనక, రక్తము కారునంతగా, పాపములతో పోరాడుటలో రక్తము కారునంతగా ఎదిరించమని దేవుడు చెబుతున్నాడు. అందుకే ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, మనల్ని పాపముతో విడిచిపెట్టడానికి దేవుడు ఇష్టపడడు. మన బిడ్డలు అపరిశుద్ధతతో, అనారోగ్యంతో ఉంటే మన బిడ్డల్ని విడిచిపెడతామా? విడిచిపెట్టం కదా. ప్రేమ కలిగిన తల్లి, ప్రేమ కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన రక్త సంబంధులు మన అపరిశుద్ధంగాను, ఆవేదనగాను, అనారోగ్యముగాను, అవస్థల్లోనూ ఉండిపోతే వాళ్ళు విడిచిపెట్టి వారు పనులు వారు చేసుకుంటారా? చేసుకోరు కదా. మనల్ని రక్షించటానికి, మనల్ని బాగు చేయటానికి ప్రేమ కలిగిన వారు ఏం చేస్తారంటే మనల్ని బాగు చేస్తారు. మనిషిలోనే ఇంత ప్రేమ ఉంది. దేవుని దైవ ప్రేమ పాపంలో విడిచిపెట్టడానికి ఒప్పుకోడు. దేవుని దైవ ప్రేమ పాపిగా మిగిలిపోయి నశించిపోవటానికి దైవ ప్రేమ ఎప్పుడు కూడా ఒప్పుకోదు. దైవ ప్రేమ ఎప్పుడు కూడా పాపము నుంచి, పాప ఫలితము నుంచి, శాపము నుంచి, వ్యాధుల నుంచి, పాప సంబంధమైన, అపవాది సంబంధమైన దుస్థితుల నుంచి మనల్ని విమోచించడానికి యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము మన మీద ప్రోక్షణ కలగాలి. అందుకనే దేవుని యొక్క వాక్యం చెబుతుంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి, ఈ పాపమని కాదు, ఏ పాపమని కాదు, ఎట్టి పాపమైన, తల్లిదండ్రులు చేసిన తగని కార్యములైనా సరే, పితలు చేసిన ఎట్టి కార్యములైనా సరే, ఏ పాపమునైనా, ఏ శాపమునైనా అటగించి భద్రపరిచే రక్తము యేసు ప్రభు యొక్క రక్తము. దేవుడి కొద్ది మాటలు మనం వెనుకల్లో దీవించి ప్రభువు మహిమ పొందును గాక. ఆమె చిన్ని ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి, దయగలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, మీకు వందనాలు. కొద్ది వారం దీవించుము, ఆశీర్వదించుము, కనికరించుము, ప్రేమించుము. విత్తబడిన వాక్యము మీ దృష్టికి అంగీకారముగాను, మాకు దీవెనకరముగాను మీరే మలచి, మీరు మహిమను, ఘనతను, కీర్తిని, ప్రభావములను పొందుమని నైనా ఈ టీవీ పరిచయ విషయంలోనైనా నీ కార్యమును, నీ చిత్తమును జరిగించి నీ రెండో రాకడ వరకు కొనసాగు స్థితిని, సహాయ సహకారములను మీరే ఈ కార్యక్రమమునకు మాకును మీరు అందించి మీరు మహిమను పొందుమని, ఈ కార్యక్రమంలోనైనా నాయన నీ చిత్తాన్ని బట్టి నాయన ఎవరైతే ప్రేమ కలిగి ఈ కార్యక్రమం జరిగించడానికి ఇష్టపడి బాధ్యత కలిగి నాయన నడిపిస్తున్నారో ఆ కుటుంబాన్ని మీరు బలపరిచి నాయన మీరే నడిపించుకొని మీరే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను పొందుమని మహిమనాథులను, శ్రేష్ఠ పాలకులను, ఏకరక్షకుడు యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. త్రిత్వదేవుని దీవెన ఆశీర్వాదము సదాకాలము మనెల్లరికి తోడుగా ఉండి ప్రభువు మహిమ పొందును గాక. ఆమేన్. అందరికీ మరణాత.
ప్రకటన, బయలుపరచిన ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన.